హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇప్పుడు క్యాలిక్యులేటర్ యాప్ అనే యాప్ని తయారు చేయడం ఎలానో చూపిస్తాను code.orgలో. సో ముందుగా నేను అన్ని డిజైన్ అన్ని చేసేసాను. 2 టెక్స్ట్ ఇన్పుట్స్, 4 బటన్లు, ఇంకా ఒక టెక్స్ట్ ఏరియా పెట్టాను. సో ఇంకా మనం కోడ్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. var x దీన్ని కాపీ చేశాను, తర్వాత పేస్ట్ చేశాను, మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. సో ఈ వేరియబుల్ పేరు i, దీని పేరు y. నెక్స్ట్ అడిషన్ క్లిక్ చేసినప్పుడు ఏం కావాలనేది ఇప్పుడు ఈవెంట్లో రాయబోతున్నాను. యాడ్ క్లిక్ ఫంక్షన్ ఇప్పుడు యాడ్ అనే ఫంక్షన్ ఈవెంట్ యాడ్ క్లిక్ చేసినప్పుడు x is equal to get number input 1. input 2. the y rather I is equal to x plus y. సో ఇప్పుడు మన యాడ్ చేసినప్పుడు ఈ రెండింటి నుంచి నంబర్ని తీసుకొని యాడ్ చేస్తుంది. యాడ్ చేసినప్పుడు ఆన్సర్ వచ్చేది ఐలో స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఐలో స్టోర్ చేసుకున్న వాల్యూని టెక్స్ట్ ఏరియాలోకి తేవాలి. set text of text area i వాల్యూ పెడుతున్నాం కాబట్టి i అని పెట్టాలి. వేరియబుల్ i, అందుకే కొటేషన్స్ ఉండవు. కొటేషన్ పెడితే అదొక స్ట్రింగ్ అవుతుంది. మనం టెస్ట్ చేద్దాం. 6 4 ఇక్కడ 6 70. ఇప్పుడు మన అడిషన్ అనే బటన్ పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇంకా డివిజన్ ఎలా చేయాలో చూపిస్తాను. తర్వాత ఇది కాపీ చేసుకొని 3 సార్లు పేస్ట్ చేయాలి. తర్వాత ఇప్పుడు అన్నిటినీ రీనేమ్ చేసుకోవాలి. అది సబ్ట్రాక్ట్ బదులు నేను పొరపాటుగా సబ్ట్రాక్ట్ అని పెట్టాను దీని ఐడిని రీనేమ్ చేసేటప్పుడు. ఇప్పుడు మల్టిప్లై, యాడ్ బదులు డివైడ్. సో ఇప్పుడు అన్నిటినీ రీనేమ్ చేసేసాను యాడ్ నుంచి దీనికి. సో ఇప్పుడు ఇది యాడ్. సో ఇక్కడ అడిషన్ సింబల్ ఉంది. సబ్ట్రాక్ట్, ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ అనేది పెట్టాలి. కంట్రోల్ Z, సబ్ట్రాక్షన్ సింబల్ పెట్టాలి. మల్టిప్లై దగ్గర స్టార్ పెట్టాలి, డివైడ్ దగ్గర స్లాష్ పెట్టాలి. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. 6 4 6 ఇక్కడ 4 పెడతా. యాడ్ చేస్తే 10 రావాలి, సబ్ట్రాక్ట్ చేస్తే 2 రావాలి, మల్టిప్లికేషన్ చేస్తే 24 రావాలి, డివిజన్ చేస్తే 1.5 రావాలి. అంతా పనిచేస్తుంది. సో ఇలా మనం క్యాలిక్యులేటర్ని తయారు చేస్తాం. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా కొట్టండి.